నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పు కంబంపాడులో ఏర్పాటు చేసిన సభలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సుపరిపాలనలో ముందడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందించామని, కేంద్ర ప్రభుత్వం రైతు అందిస్తూ 6,000 రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుందని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసి రైతులకు తమ భూమిపై సంపూర్ణ హక్కును కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సిరాజుద్దీన్, టీడీపీ నాయకులు సిద్దుల నాయుడు, రమేష్ నాయుడు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. బీజేపీ జనసేన నాయకులు రైతులు కూడా బాగా ఇబ్బందికరంగా ఉండి చేయాలనేది నాకు చాలా చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. గతంలో నేనున్నప్పుడు నిధులిచ్చి మొదలు పెట్టిస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం తర్వాత వచ్చి ఇవాళ మంత్రిగా ప్రారంభించాల్సి మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, డబ్బు లేదు రాష్ట్రంలో. మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మనకి అప్పు మనం భుజం మీద పెట్టారు. ఇవాళ అప్పే కట్టాలి, అప్పులకి వాయిదాలే కట్టాలా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తొలి నెలలోనే 1000 రూపాయలు పెంచాం. ఈ 1000 పెంచడానికి పాత ప్రభుత్వానికి 4 ఏళ్ళు పట్టింది. ప్రతి సంవత్సరం 250 రూపాయలు వాయిదాల పద్ధతిని పెంచారు. కానీ మనం ఒకేసారి 1000 ఇస్తామన్నాం, 1000 ఇచ్చాం. ఆ 1000 3 మాసాలు బకాయి పెడితే ఆ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలోనే. ఇప్పుడు ప్రతి నెల మీకు 4,000 రూపాయలు మీ ఇంటికి ఇస్తాం. ఇవాళ అధికార యంత్రాంగం అంతా ప్రతిరోజు పనిచేస్తూ ఉంది. గొప్పగా చేసే ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ మనకు వచ్చేటప్పటికి మొదటి వాయిదా 6 పాయింట్ ఫార్ములాలో ఒకటి పూర్తి చేశాం. ఇక రెండవది 3 సిలిండర్లు. అంతకుముందు ఇచ్చిన గ్యాస్ స్టవ్లకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాం. అది కూడా మొదలుపెట్టాం. ఇప్పటికి చాలామంది 1 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ నెలలోనో పై నెలలోనో గ్యాస్ అయిపోతే 3వ తీసుకుంటామని అని చెప్పాను. నాకు చాలామంది కలిసి మాట్లాడాను వాళ్ళు. కాబట్టి 6 ప్రణాళికల్లో 2 పూర్తి చేశాం. ఇక 3వది తల్లికి వందనం. ఏ చెట్టుకైనా ఆ పిందెల్లాగా ఉంటుంది వైసీపీ వాళ్ళు అక్కడక్కడ. ఇలా తాడుదేగా ఏం చేశారంటే ఈ 3 నెలలు సెలవుల్లో తల్లికి వందనం ఇలా, తల్లికి వందనం ఇలా. ఏడేయాలి తల్లికి వందనం? బడికి పోతే కదా ఇవ్వాలి. బడికే పిల్లలు పోకపోతే తల్లికి వందనం ఏమంటే మేము ఆడించి ఇవ్వాలి. మాకేం లెక్క పక్క ఉండాలి కదా. ఇది నీ రాజ్యం అయితే లెక్క లేకుండా మొత్తం ఎత్తుకొని వెళ్తుంటాం మూట కట్టుకొని. మేమంట కాదే, చంద్రబాబు నాయుడు ఆడు తూకం వేసి లెక్క పెట్టిస్తుంటాం. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇది తప్పు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే రైతాంగం యొక్క వాళ్ళకున్నటువంటి భావోద్వేగాన్ని గమనించి మీరు మొదటి మీటింగ్లోనే ఆ నల్ల చట్టం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మనం అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ సమావేశంలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రైతులకి అండగా నిలబడ్డాం. ప్రతి రైతుకి ఒక కొత్త పాస్ పుస్తకం రాజముద్రతో, ఆ రైతు ఫోటోతో, ఆ రైతుకు ఉన్న భూమి సర్వే నెంబరు, భూమి ఎంత ఉందో అంత పెట్టి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పనిచేస్తాం.